టీడీపీ మైనారిటీ నేత షేక్ ఇంతియాజ్ ఆధ్వర్యంలో ఇందుకురుపేట నుంచి దాదాపు 200 మంది ముస్లిం మైనారిటీ కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు కోవూరు ఉమ్మడి అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు, శాల్వాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఆమె గెలుపు కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి విజయమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు. అధికార పార్టీ ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగకుండా ప్రశాంతమ్మ విజయం కోసం కృషి చేస్తామన్నారు. కోవూరు నియోజకవర్గం నుంచి తొలి మహిళా శాసనసభ్యులుగా విజయం సాధించి ప్రశాంతిరెడ్డి చరిత్ర సృష్టించాలని ఆకాంక్షించారు. అందరికీ నమస్కారం. రంజాన్ ఇక్కడికి వచ్చిన మైనారిటీ సెల్ అధ్యక్షులకి, నాయకులకి అందరికీ రంజాన్ మాస శుభాకాంక్షలు. ముందుగా యాక్చువల్గా మేమంతా మైనారిటీస్కి అండగా ఉంటామని ఇప్పుడే వీళ్ళందరూ అడిగిన దానికి నేను సమాధానం చెప్పడం జరిగింది. ఎప్పుడు కూడా మేము మైనారిటీలకు వ్యతిరేకం కాదు. ఇది వరకు నుంచి కూడా ఎప్పటి నుంచో మేము మైనారిటీ ప్రోగ్రామ్స్ ఎన్నో చేస్తుంటాము. వాళ్ళందరికీ అండగా ఉంటాం. వాళ్ళకి ఏం కావాల్సిన అందరికీ ఎలాగ సహాయపడతామో వాళ్ళకు కూడా అదే విధంగా సహాయపడతాము. కాబట్టి మైనారిటీలందరినీ నేను ఒకటే కోరుతున్నాను, చేతులెత్తి నమస్కరించి మరీ కోరుతున్నాను, మీకు అందరికీ మేము అండగా ఉంటాం. పీపీఆర్ సార్ కానీ, నేను కానీ ఎక్కడైనా ఎప్పుడైనా మీకు ఏ సమస్య ఉన్నా మీరు నేరుగా వచ్చి మాతో సంప్రదించి మీ సమస్యలు తీర్చుకోవచ్చు. పీపీఆర్ సార్ని గెలిపించి మీకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఆ ఫండ్స్ కానీ, స్టేట్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ కానీ అన్నీ ఏదైనా కూడా మేము మైనారిటీలకు తప్పకుండా అండగా ఉంటాం. నేను ఎలా చెప్తున్నానంటే ఇది ఒక మానవత్వంతో పార్టీలకు అతీతంగా ఏ పార్టీ ఇక్కడ కాదు, మీరందరూ అన్ని కులాలు ఒకటే, ఇక్కడ ఏది మాట్లాడకూడదు. సో మీరందరూ నా దగ్గరికి వచ్చారు కాబట్టి నేను చెప్తున్నాను, మీకు అందరికీ మేము అండగా ఉంటాం. మీ అపోహ అలాంటిది ఏమైనా ఉంటే ఈ రోజుతో వదిలేసేయండి. మైనారిటీలందరికీ మరోసారి నమస్కరించి ప్రార్థిస్తున్నాను. వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మేడం గారికి ధన్యవాదాలు. ముస్లిమ్స్ మీద ఎంత ఆప్యాయంగా మేము ఇంటికి వస్తే ఇంత ఆప్యాయంగా పలకరించడానికి మొదటిసారిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను ఇందుకూరుపేట మైనార్టీ సెల్ అధికార ప్రతినిధిని, జిల్లా మైనార్టీ సెల్ అధికార ప్రతినిధి ఇందుకూరుపేట మాది. ఈరోజు ఇందుకూరుపేట మండల వ్యాప్తంగా ముస్లిం సోదరులందరితో కలిసి మేడం గారిని కలిసేదానికి, నా మద్దతు తెలిపేదానికి వచ్చాము ఇక్కడికి. ఇఫ్తార్ విందు ప్రోగ్రాము మరియు ఆఫీస్ ఓపెన్ ప్రోగ్రాం పెట్టుకొని వచ్చేదానికి మేము ఈరోజు మేడం కలిసేదానికి వచ్చాము. మేడం తీసుకొని అపాయింట్మెంట్ తీసుకొని ఆ కార్యక్రమం కూడా చేస్తామని తెలియపరుస్తున్నాను. ధన్యవాదాలు. తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం. వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలందించే ఎన్ఐసియు కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డిపాలెం, నెల్లూరు.